మనం చూస్తుంది ఈసీఐఎల్ దగ్గరలో రాంపల్లి, నియర్ బై ఇన్ఫోసిస్ ఉంటుంది. ఈ దగ్గరలో 133 మొత్తం 133 ఎకరాలు లేఅవుట్ ఇది. ఇందులో ప్రస్తుతానికి 33 ఎకరాల్లో హౌజెస్ కట్టారు. ఇందులో ఈస్ట్ ఫేస్లు ఉన్నాయి, వెస్ట్లు ఉన్నాయి. 167 గజాలు, 150 గజాలు ఈస్ట్లు వెస్ట్లు ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇవన్నీ అన్నీ 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్లు. 33 ఎకరాల లేఅవుట్ ఇది. అన్ని బిల్డింగులతో ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై. ఇది ఈసీఐఎల్కి దగ్గరలో రాంపల్లిలో ఉంది. ఇది మెయిన్ హైవే మీద నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది. మనం ఇప్పుడు 167 గజాల ఈస్ట్ ఫేస్ ఒకటి, 167 గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ ఒకటి విజిట్ చేద్దాం. మనం 167 గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ ఒకటి విజిట్ చేద్దాం. మనం 2 BHK. ఇదంతా 30 ఫీట్ రోడ్. ఇది లాస్ట్ ఇయర్ ఈ ఏరియాలో 13,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇప్పుడు వచ్చి 24,000 దాకా పెరిగింది. ఈ ఏరియా ఎందుకు ఇలా తొందరగా పెరిగిందంటే ఇది ఇన్ఫోసిస్ నియర్ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ ఐటీ హబ్. జెన్పాక్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇళ్ళు. ఇది మనం విజిట్ చేసే హౌస్. ఈ ఈస్ట్ ఫేస్ 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 సైజు. ఒక్కసారి మనం విజిట్ చేద్దాం దీన్ని. చాలా బాగుంటుంది ఇల్లు. ఇదంతా పోర్టుకో. పక్కన 3 ఫీట్ గల్లీ రైట్ సైడ్న. కనపడే స్టేర్ కేస్ పైకి వెళ్ళడానికి. కిచెన్లో నుంచి బయట ఈస్ట్ ఫేస్ ఒక డోర్ ఇచ్చాం. ఇదంతా గ్రానైట్స్ వేశారు. 15x14 సైజు కార్ పార్కింగ్. ఇన్నోవా పట్టుద్ది ఇందులో. పైన కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఫాల్ సీలింగ్. మనం ఎంట్రన్స్ ఇది ఈస్ట్ ఫేసు. మొత్తం టేక్ వుడ్తో పెట్టిన దర్వాజా ఇది. దీంట్లోంచి మనం ఎంటర్ అవుతున్నాం. ఇది హాల్. కనపడేదంతా హాలు. ఇదంతా హాల్. హాల్ అంతా ఎల్ షేప్లో ఉంటుంది. ఎల్ షేప్లో అక్కడ మనకి డైనింగ్ ఉంటుంది. ఎల్ షేప్లో ఈ ఆర్చిలో నుంచి అదంతా డైనింగ్. కనపడేది డైనింగ్. మళ్ళీ వెనక్కి వస్తే ఇది హాలు టీవీ పెట్టుకోవడానికి. ఇదంతా ఫాల్ సీలింగ్ పైన. కనపడేది ఒక చిల్డ్రన్స్ కిడ్స్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇదంతా కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హాల్లో నుంచి ఈ ఆర్చ్
ఆర్చ్లో నుంచి వెళ్తే ఈ డైనింగ్ హాల్, ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. డైనింగ్ హాల్ పక్కనే ఉంటుంది ఓపెన్ కిచెన్. దీని పక్కన పూజ గది, ఇది పూజ గది చూస్తారా, చాలా స్పేసియస్గా పూజ చేసుకోవచ్చు కూర్చొని. పక్కనే ఓపెన్ కిచెన్. ఇదంతా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లోని ఈస్ట్లోంచి ఈస్ట్ ఫేస్ బయటికి డోరు, పని మనిషి వెళ్ళటానికి. మళ్ళీ బ్యాక్కి వస్తే మళ్ళీ బ్యాక్ హాల్లోకి వచ్చేస్తే డైనింగ్లో నుంచి మళ్ళీ రైట్లోంచి లోపలికి వెళ్తే మాస్టర్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఓపెన్ టాయిలెట్, కామన్ టాయిలెట్. మనం చూస్తుంది కామన్ టాయిలెట్. మాస్టర్స్ బెడ్రూమ్. మనం కామన్ టాయిలెట్ తర్వాత మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. 14x15 సైజ్ రూమ్ సైజ్ మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేసియస్గా మంచిగా ఉంటుంది. చూడండి ఒకసారి, హెవీగా. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. దీనికి ఫాల్ సీలింగ్ ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అటాచ్డ్ టాయిలెట్. బ్యాక్కి వస్తే ఈ బెడ్రూమ్లోంచి బయటకు వెళ్తున్నాం మనం. బయటికి వెళ్తూ ఉంటే ఈ రైట్ సైడ్ కామన్ టాయిలెట్. బయటికి వెళ్తూ ఉంటే ఈ కనపడేది డైనింగ్ హాల్ పక్కన ఓపెన్ కిచెన్, పక్కనే దేవుడి గది పక్క నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్తున్నాం. ఇదంతా హాల్. నార్త్కి ఒక డోర్ ఉంది. మళ్ళీ ఈస్ట్కి డోర్ ఉంది. ఈస్ట్ డోర్లోంచి మనం బయటకు వెళ్తున్నాం. ఇదంతా కార్ పార్కింగ్ చూసారు ఎంత స్పేసియస్గా ఉందో. ఇది కార్ పార్కింగ్. ఒకసారి పైకి వెళ్దాం మనం ఈ స్టేర్ కేసులో నుంచి. స్టేర్ కేసులో నుంచి పైకి వెళ్తున్నాం. ఇదంతా పైన 200 స్క్వేర్ యార్డ్స్ అంత బిల్డింగ్ లాగా ఉంటుంది స్పేసియస్గా. పైన 16 mm రాడ్స్ ఉపయోగించి కట్టాము ఇల్లు ఇది. పైన ఇంకా 2 స్టేర్స్ వేసుకోవచ్చు. ఇది కనపడేదంతా మనకి చుట్టూ మన వెంచరు 33 ఎకరాల వెంచర్. ఇదంతా కనపడేదంతా 33 ఎకరాల వెంచర్. ఇదంతా రాంపల్లి సిటీ కనపడేదంతా. ఈ రాంపల్లి సిటీ ఇదంతా కనపడేది. మన ఇంటికాడ నుంచి మనకి ఒక 2.5 కిలోమీటర్స్లో ఇన్ఫోసిస్, జెన్పాక్ట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. చూడండి, ఇవన్నీ అన్నీ తయారైపోతున్నాయి. ఇంత తక్కువ బడ్జెట్లో మనకి
ఈ సాఫ్ట్వేర్ ఐటీ హబ్లో ఉంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి కావాల్సిన వాళ్ళు. నా నెంబర్ వచ్చి 8978810555.